టాప్ 5 ఏమన్నా? టాప్ 5 ఓకే. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి, డాక్యుమెంట్ డ్రాఫ్టింగ్, ప్రాపర్టీ క్లీనింగ్, ప్రాపర్టీ బౌండరీ అవుట్లైన్, ప్యాకెట్స్ అండ్ మూవర్స్, ప్రాపర్టీ సెక్యూరిటీ సర్టిఫికేట్ అండి. ఓకే. మీరు ఇదంతా డైరెక్ట్ ఓనర్ టు బయర్ టు సెల్లర్ ఇట్లా అటాచ్ చేయడం కానీ ఇదంతా ప్రొవైడ్ చేయడం కానీ జరుగుతుందా? దానివల్ల మీరు గెయిన్ అయ్యేది ఏంటి? సో మాకు వచ్చేసి సార్ మేము మా కంపెనీ ప్రాపర్టీ సర్వీస్ మీడియేటింగ్ సర్వీస్ ప్రొవైడర్. మేము జస్ట్ మీడియేటింగ్ సర్వీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. సెల్లర్కి బయర్కి మధ్యలో మీడియేటింగ్ చేస్తాం. సెల్లర్ ఉన్నాడు, అతను ప్రాపర్టీ సేల్ చేయాలి, అతనికి ఎవరు కొన్నారో తెలియదు, కస్టమర్ దొరకడు అతనికి. సో మేము ఏం చేస్తాం, ఆ సెల్లర్కి మేము బయర్ని మేము ఫైన్ చేసి తీసుకొస్తాం. బయర్ ఉన్నాడు, అతని ప్రాపర్టీ వాళ్ళు, కానీ ప్రాపర్టీ ఎక్కడ దొరుకుతుందో అతను తెలియదు. సో ఇతనికి ప్రాపర్టీ తీసుకొచ్చి ఇస్తాం. సెల్లర్కి బయర్ ఇస్తాము, బయర్కి ప్రాపర్టీ ఇస్తాం. సో వీళ్ళిద్దరిని మీట్ అయ్యే ప్లేస్ మనం కంపెనీ. ఓకే. మీరు ఇదంతా ఏం చార్జెస్ లేకుండా ప్రొవైడ్ చేయగలుగుతారు మీరంతా? లేదండి.